ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు, వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలా మంది ఉద్యోగం చేసే దగ్గర చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉండవు. ఉన్న స్థాయి నుంచి ఇంకో పై స్థాయికి వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకని గురుగారు ఇలా ఎందుకు జరుగుతుంటుంది? ఈ ఒక రకంగా చెప్పాలంటే అమ్మా, ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా పైకి ఎదగాలి అని ఉంటుంది. అవును. కానీ మనం ఎంత మంచిగా ఉన్నా పక్క వాళ్ళ దృష్టిలో మాత్రం మనం బ్యాడే. ఎందువల్లనంటే ఇప్పుడు ఒక మనిషి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం చేస్తుంటారు. ఎంత ధర్మంగా అతను ఎదుటి మనిషికి హెల్ప్ చేస్తూ ఉన్నాడంటే వాడు కనుక పైకి ఎదిగితే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? కాబట్టి అతని పైకి వెళ్ళనీయకుండా చేయాలనేటువంటి ప్రక్రియలు చేసి ప్రమోషన్ ఇస్తూ వాళ్ళ పేర్లు ఇవ్వకుండా కూడా చేస్తూ ఉంటారు. కేవలం కూడా ఇది ఎదుటి మనిషి ఎదుగుదలని చూసి ఓర్చుకోలేక చేసేటువంటి పనులు. ఇటువంటివి ఎలాంటివైనా సరే వాటి నుంచి అధిగమించి ముందుకు వెళ్ళడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయండి. ఓకే. అది గణపతి సహస్రనామ స్తోత్రం. తలుచుకుంటే శరీరం అంతా ఒక రకంగా ఉంది. ఓకే. ఇది ఒకానొక సమయంలో ఈ లోక కంటకులుగా మారినటువంటి త్రిపురాంతకుల్ని సంహరించడం కోసము ఈశ్వరుడు వస్తాడు. నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ త్రిపురాంతకము అంటే ఎలా ఉంది దాని విధానము అంటే, ఆ ముగ్గురు ఇల్లులు కూడా 3 రకాల ఇల్లులు. ఒకళ్ళ ఇల్లేమో బంగారంతో ఉంటుంది, ఒకళ్ళ ఇల్లు వెండితో ఉంటుంది, ఇంకొకళ్ళ ఇల్లు ఇనుము అంటే అయోమయం, అయహ అంటారు దాన్ని, దాంతో ఉంటుంది. ఈ 3 ఇల్లులు కూడా ఇలా 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 తిరుగుతూ ఉంటాయి. ఆ ముగ్గురిని గెలిపి ఒకేసారి కొడితే మాత్రమే వాళ్ళు చనిపోతారు, లేదంటే వాళ్ళు చనిపోరు. అటువంటి వరం పొందుతారు రాక్షసులు. వాళ్ళు ఈశ్వరుడు వెళ్ళి నానా ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉంటాడు. అప్పుడు పార్వతీ అమ్మవారు వచ్చి, నాథ నువ్వు యుద్ధం చేస్తున్నావు బానే ఉంది, కుమారుణ్ణి తలుచుకున్నావా అంటుంది. నా కుమారుణ్ణి నేను తలుచుకోవటం ఏంటి? అతను విఘ్నాలకు అధిపతి. విఘ్నాలకు ఒక అధిపతిగా ఉన్నప్పుడు నా కొడుకు సీఎం అవ్వచ్చు, వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ పరిస్థితుల్లో నేను అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. నా కొడుకు కదా నేను వెళ్ళటానికి ప్రోటోకాల్స్ ఒప్పుకో, అది లెక్కలు. సో అతనికి విఘ్నాలకు అధిపతి కాబట్టి అతన్ని నువ్వు శరణ వేడవలసిందే. డైరెక్ట్గా వెళ్ళడానికి వీల్లేదు. ఎట్లా అంటే ధ్యానించి, కొడుకు కోసం నేను ధ్యానం చేయటమా? కొడుకుగా ధ్యానం చేయకు, అతని విఘ్నాధిపతి. ఈ త్రిపురాంతకురుల్ని సంహరిస్తే మినహాయిస్తే లోకం బాగుపడదు. కాబట్టి లోకం బాగుపడాలంటే దానికి తరుణోపాయం కావాలి, దానికి ఒక సూత్రం కావాలి. సూత్రం కావాలంటే ఆయన ఇవ్వాలి, ఆయన ఇవ్వాలంటే నువ్వు ఆరాధన చేయవలసింది. అంటే ఈశ్వరుడు ప్రసన్న వదనంతో నిమీలిత నేత్రుడై గణపతి ధ్యానం చేస్తుంటేమ్మా, ఈశ్వరుడి శరీరంలోంచి 5 ముఖాలుగా వచ్చిన గణపతి నిలబడతాడు ఎదురుకుండా. చక్కగా బాలగణపతి అంటారు. ఇంత ఉండి 5 ముఖాలతోటి, ఏనుగు ముఖాలు కదా వచ్చేలా కనిపిస్తూ ఉంటే, ఈశ్వరుడు ఎవరు నువ్వు అని అడిగితే, ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత అంటారు. ఎక్కడి నుంచి వచ్చావు అంటే, అంగాదంగాత్ సంభవసి హృదయాదిధిజాయసే ఆత్మా వై పుత్ర నామాసి అంటాడు. మళ్ళీ ఆ ఈశ్వరుడు ఆ గణపతి యొక్క ముఖాన్ని, రూపాన్ని చూసి ఆనందంతో గణపతిని స్తుతిస్తాడండి. అదే గణపతి సహస్రనామం. గణపతి సహస్రనామం ఎలా వచ్చింది అంటే, ఆ కొడుకుని, ఆ రూపాన్ని చూసి ఆనందంతో పరవశించి, పుత్రుడు కలిగినప్పుడు కాదు, ఆ పుత్ర వాత్సల్యం అంటారు చూసారండి, ఆ పుత్ర వాత్సల్యం అనేటువంటిది ఆ ఈశ్వరుడికి, గణపతిని ఆ రూపం చూడగానే ఆ లోపల నుంచి తన్మయత్వంలో తన్నుకొచ్చేసింది గణపతి సహస్రనామం. ఆ గణపతి సహస్రనామముతోటే అంతయు కూడా సస్యశ్యామలం అయిపోయింది అక్కడ. ఆ విధానాన్ని అనుసరించి ఈశ్వరుడు వరం ఇస్తాడు. అంటే ఇప్పుడు త్రిపురాంతకుల వధ కోసం నేను ధ్యానించాను, ఆరాధన చేశాను. త్రిపురాంతకుల వధ దేనికోసం వస్తుంది? లోక రక్షణ.
ఓకే. ఒక మనిషి జీవితంలో ఎదగాలి అంటే కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు కనుక వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి పక్కకి తప్పుకోగలిగితే మన జోలికి రాకుండా మనం ఎదుగుతాం. అటువంటి స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం వచ్చినటువంటి ఏదైతే గణపతి సహస్రనామ స్తోత్రం అనేటువంటిది ఉన్నదో ఆ ఒక్క గణపతి సహస్రనామాన్ని ఎవరైతే అనునిత్యం పారాయణ చేస్తారో వారికి వారు చేసేటువంటి ఉద్యోగమునందు కానీ ఎక్కడైనా సరే ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా ఓకే. శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా దినదిన ప్రవృద్ధి చెందుతాడండి, రోజు రోజుకి కొంచెం 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 పెరుగుతూ ఉంటాడు. ఓకే. అమావాస్యకి అస్సలు ఉండడు, పౌర్ణమికి నిండు చంద్రుడు వస్తుంటాడు. ఆ శుక్లపక్ష చంద్రుడు ఏ రకంగా దినదిన ప్రవృద్ధి చెందుతూ ఉంటాడో ఆ రకంగా తన జీవితం అనేటువంటిది చక్కటి స్థితికి వెళ్ళడానికి మూలంగా ఏమిటి అంటే ఆ ఒక్క ఈశ్వరుడు తన కుమారుడైనటువంటి గణపతిని ఆరాధన చేయగా హృదయంలో నుంచి ఆత్మావై పుత్రనామాసి హృదయంలోంచి ఆ గణపతి యొక్క రూపం అనేటువంటి ఎదురుకుండా వచ్చేటప్పటికి ఆ రూపాన్ని చూసి ముగ్ధుడైపోయి తన్మయత్వంలో ఆ గణపతి సహస్రనామాన్ని ఈశ్వరుడు తన నోటి నుంచి లోకానికి అందించాడు. అటువంటి గణపతి సహస్రనామాన్ని ఖచ్చితంగా ఏ మనిషి అయితే ప్రతిరోజు పారాయణ లేదా వినటం చేస్తాడో ఆ వినటం మొదలుపెట్టినటువంటి మొదటి 11వ రోజు నుంచే ఒక మానసిక ప్రశాంతత, ఒక 35-40 నిమిషాలు వినటానికి. ఉద్యోగానికి వెళ్తున్నాం, బండి మీద వెళ్తూ వినగలిగితే జాగ్రత్తగా విను. అంటే మనం అదేంటండి బండి మీద వెళ్తూ వినమని చెప్తారేంటండి, ప్రమాదాలు జరుగుతాయి కదా. మనం బండి మీద వెళ్తూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటాం, దానికన్నా వింటూ వెళ్ళటం శ్రేయదాయకం. చాలా మంది పాటలు వెళ్తూ ఉంటారు. అవన్నీ వినేదానికన్నా ఈ గణపతి సహస్రనామం అనేటువంటిది వింటూ వెళ్ళటం చాలా శ్రేయదాయకం. లేదు అక్కడ నీకు సమయం దొరికింది, లంచ్కి 15 నిమిషాలు 20 నిమిషాలు సమయం దొరికింది, ఆ లంచ్ సమయానికి వెళ్ళటం మొదలు పెట్టడం చెవిలో పెట్టేసుకో. లంచ్ అయిపోయేంత వరకు లంచ్ చేస్తూ మీరు నాన్ వెజ్ తింటావు, నువ్వు ఏం తింటే ఏమైంది, నువ్వు ఏం తింటే ఏమైంది, నువ్వు వింటున్నావా లేదా. ఎందుకంటే భక్తి చెప్పుల మీద చిత్తశుడి మీద ఉండకూడదు కదా, నువ్వు వినేటువంటి దాని మీద ఉన్నావు. కానీ నీకున్న పరిస్థితులు నువ్వు తినవలసిన పరిస్థితులు ఉంది, కడుపు మార్చుకొని చేయమనట్లేదు కదా. కాకపోతే నువ్వు దీక్షా విధానంగా నేను రోజు ఇదే టైంలో వింటానుంటే నువ్వు తినకవు. నాకు కుదిరిన సమయంలో ఖచ్చితంగా రోజు ఒకసారి వినాలని కోరుకో. అప్పుడు నువ్వు ఏం తిన్నావు అనేటువంటి సమస్య కాదు, విన్నావా లేదా అనేటువంటి ఆయన చూస్తాడు పైనుంచి. అది ప్రధానంగా తీసుకొని ఆ రకంగా కనుక విన్నట్లయితే 11వ రోజు నుంచే ఒక మానసిక ప్రశాంతత. తద్వారా 12వ రోజు నుంచి నాకు తెలుసు అతను తినేటువంటి పదార్థాల్లో నాన్ వెజ్ కూడా వదిలేస్తాడండి. అతనికి తెలియకుండా అతనే ఈ 42 రోజులు 45 రోజులు మనకి ఇది బాగుంది కదా, ఒక దీక్షకు పెట్టుకుని మనమే వదిలేద్దామని చెప్పి దాన్ని పక్కన పెట్టి హాయిగా వింట మీద దృష్టి పెడితే ఆ ఒక జీవితం అనేటువంటిది అంతకు ముందు వరకు వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేసి కూడా మనం ఇంత కష్టపడి ఒక మనిషికి ఎంతో హెల్ప్ చేస్తే ఆ క్రెడిబిలిటీ మొత్తం కూడా వేరే వాడు కొట్టేస్తారు. మనం అక్కడ కేవలం కూడా ఒక ఉద్యోగస్తుడిగా ఉంటాం మినహాయిస్తే మన క్రియేటివిటీ మనం ఎంత ప్రూవ్ చేసినప్పటికీ కూడా అది మొత్తం వేరేవాడు కొట్టేస్తుంటాడు. ఆ స్థితి నుంచి 11 రోజుల్లో బయటికి రావడం జరుగుతుంది. తద్వారా తనకే అర్థమవుతుంది, ఇది రోజు నేను ఈ రకంగా వింటుంటేనే నాకు ఇంత ప్రశాంతతగా ఉంది అంటే ఉదయం ఒక అరగంట ముందు లేచి వింట మొదలు పెడితే ఇంకా చాలా తృప్తిగా ఉంటా కదా అని చెప్పి ఆ తృప్తికరమైన జీవితం కోసం తనను తానే మార్చుకొని ఆ ఒక గణపతి సహస్రనామాన్ని వినే ప్రయత్నం చేసి విని తన ఏదైతే ఉద్యోగమో వీటిల్లో ఉన్నాడో ఏ స్థాయికి అయితే వెళ్ళాలనుకొని అడుగడుగున ఆటంకాలతోటి అవమానాలతో ఇబ్బంది పడుతున్నాడో వాటన్నిటిని కూడా ఛేదించుకొని ముందుకు వెళ్తాడమ్మా. ఖచ్చితంగా 41 డేస్ అలా పెట్టుకోవాలి. 41 డేస్ అనే కాదు, 11వ రోజు నుంచి మొదలవుతుంది. కాకపోతే ఏంటంటే 42 రోజులు ఎందుకు దీక్ష వినాలి అంటామంటే కొన్ని విధానాలు మారిపోతాయి. 10 రోజులు మనం ఆచరించామంటే ఆటోమేటిక్గా ఇవాళ ఉంది మనం రోజు 10ంటికి నిద్రలేస్తుంటాం, అనుకోకుండా ఏదైనా కారణం చేత ఒక వారం నుంచి 10 రోజులు కనుక తెల్లవారుజామున 5ంటికి లేవడం అలవాటు చేస్తే 11వ రోజు ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. అంటే ఒక చర్య అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆ ఒక దినచర్య అనేటువంటిది ఆ రకంగా ప్రారంభమైతే ఆ దినం సుదినంగా నిలబడుతుంది. అలా 40 రోజులు చేశాడంటే తన జీవితాన్ని తను నిలబెట్టుకోగలుగుతాడు అనేటువంటిది కూడా ఒక స్థితి ఉంటుంది. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలుగుతాడు అనేటువంటిది ఒక స్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసరించి ఏదైనా 40 రోజులు అయినా చేసుకున్నట్టుంటాం. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఈ 40 రోజులు అయ్యప్ప మాల వేసేసుకొని 41వ రోజు మళ్ళీ వెంటనే అన్ని మొదలు పెట్టేస్తుంటాం. అంటే ఇక్కడ ఏమైంది, భగవంతుడి మీద భక్తి లేదు కాబట్టి ఈ 40 రోజులు నేను 39 సంవత్సరాలు వేశానండి, ఇప్పుడు ఏం చేస్తున్నాను, సిగరెట్ తాగుతున్నానండి అంట. 39 సంవత్సరాలు మాల వేసావు అంటే నీకు వీటి మీద దృష్టి ఉండకూడదు.
మీకు అనిపించవచ్చు. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, వ్యక్తిగతానికి దైవ సంబంధమైన విషయానికి సంబంధాలు ఉండకూడదు. అతను వ్యక్తిగతంగా సిగరెట్ తాగుతున్నప్పుడు 39 సార్లు మాల వేసుకున్న తర్వాత సిగరెట్ తాగితే వచ్చే నష్టం ఏంటండి అని. నువ్వు దీక్ష అని దేనికి అనుకుంటున్నావు? ఆరాధన చేసుకోవాలంటే ఇవన్నీ మానేయాలనే ఒక ఉద్దేశంతో దీక్ష పెట్టావుగా. ఇవన్నీ మాననండి, నేను 40 రోజులు మాత్రమే భగవంత్ ధ్యానం చేస్తున్నా, తర్వాత నా జీవితం నాదని అనుకోలేదు కదా. ఈ 40 రోజులు అన్నీ వదిలేసుకోలేగా. కానీ వదిలేసుకున్నావు అని చెప్పి నువ్వే కంట్రోల్ చేసుకోలేకపోయి 41 రోజులు ముట్టుకోగలిగంటే వదిలేసుకోలేదు కదా. అంటే ఈ దీక్ష 42 రోజులు ఎందుకంటే తన జీవితాన్ని ఒక 42 రోజులు ఒక విధానాన్ని అనుసరించాడంటే అది ఆజన్మాంతం వెళ్ళిపోవడానికి మూలంగా పెడతారు. అది నువ్వు 11వ రోజు నుంచి దీంట్లో ఒక విధానం అర్థమైపోతుందమ్మా. ఏం లేదు, ఖచ్చితంగా మాత్రం ఏ రకంగా అయినా విను. ఒక 11 రోజుల తర్వాత దాంట్లో ఆ ప్రభావాన్ని చూసిన తర్వాత 1 by 1 మనకు తెలియకుండా 10ంటికి లేచే వ్యక్తి కూడా 8ంటికి, 7ంటికి, 6ంటికి, 5ంటికి లేచేసేసి ఆ దినచర్య విధానాన్ని అలా పూర్తి చేసుకుంటూ వస్తాడు ఖచ్చితంగా. అది ఎవరు చెప్పక్కర్లా, తనకే అర్థమైపోతుంది ఇది కరెక్ట్ కాదు కదా, ఈ టైంలో మనం చేస్తే. అంటే ఇట్లా వింటేనే మనం అన్నం తింటూ వింటున్నాము, ఉద్యోగం చేస్తూ మధ్యలో వింటున్నాము, ఇలా వింటేనే ఈ వైబ్రేషన్ మనకు వచ్చింది అని అంటే ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకొని వింటే ఇంకెంత హ్యాపీగా ఉంటాం అని తనకే అది అర్థమైపోతుంది. ఎవరు చెప్పకర్లా, తనని తాను మార్చుకోగలుగుతాడమ్మా ఈ గణపతి సహస్రనామం వలన. ఓకే, నిజంగానే మీరు చెప్పినట్టు కొంచెం మార్పు కనిపించింది అంటే ఇంకా శ్రద్ధ భక్తి ఎక్కువైపోతుంది గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారు.